సెంటర్ వద్దకు వచ్చేసామండి. మీకు గుంటూరులో ఎన్నో రకాల టిఫిన్ సెంటర్లు మీకు పరిచయం చేస్తానండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది, మనం తెలుసుకుంటున్నాం కదండి. ఈ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. షిరిడి సాయినండి. అయితే కొరటిపాడు అండి, అడ్రస్ వచ్చేసి కొరటిపాడు గాంధీ బొమ్మ సెంటర్ అనమాట అండి. ముందే అమ్మవారు నీలంపాటి అమ్మవారు అలాగే శివాలయం ఉన్నదనమాట. ఇలా బ్యాక్గా ఉంటుందన్నమాట అండి. చాలా ఫేమస్ అనమాట. ఈ ఏరియా మొత్తం ఫిదానేనండి. మొత్తం కూడా ఇక్కడికి చాలా గుంటూరులో 3 ఉన్నాయండి. ఈ 3 ఒకటనమాట ఈ టిఫిన్ సెంటరు. చాలా పేరుగాంచిన టిఫిన్ సెంటర్ అనమాట అండి. బాగా ప్రత్యేకత కలిగిందనమాట. ప్రతి వాళ్ళు తప్పకుండా ఇక్కడికే వస్తారనమాట. రీజనబుల్ రేట్స్ అండి, క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, అలాగే పరిశుభ్రత పాటిస్తారు. మనం ఎక్కడ పరిశుభ్రతగా ఉన్నదో, ఎక్కడ క్వాలిటీ ఉన్నదో, ఎక్కడ రీజనబుల్ రేట్స్ ఉంటాయో అక్కడికే మిమ్మల్ని తీసుకెళ్తానండి. అక్కడే మిమ్మల్ని పరిచయం చేస్తాను అనమాట. మీకు చూపిస్తాను. నాకు కాన్సెప్ట్ అదే కదండి, మనం ఆరోగ్యమే మహాభాగ్యం. మన కాన్సెప్టే అది. ఆరోగ్యమైన పదార్థాలు తిని హాయిగా ఆరోగ్యంగా ఉండాలి అనేది నా అభిలాష, నా కోరిక కదండి. అందుకోసం చెప్పేసి ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటో, ఆల్రెడీ గుంటూరులో 3 అండి. 3 ఒక టిఫిన్ సెంటర్ అనమాట. ఇది 3 అంటే అండి చిట్చిటి నేతి ఇడ్లీ అంటారు చూడండి. ఆ చిట్చిటి నేతి ప్రత్యేకత అనమాట. ఒకటి పట్టాపురంలో, ఒకటి కొరటిపాటు, ఇంకోటి 1 టౌన్ అన్నారండి. ఈ 2వ బండి కాడికి వచ్చామండి. అదనమాట ఫేమస్. బాగా ఫిదా కావాల్సిందేనండి. ప్రతి వాళ్ళు ఈ రుచులు కమ్మదనాలను ఆస్వాదించడానికి వస్తారనమాట. ఇక మనం ఐటమ్స్ పదార్థాలన్నీ చూసేద్దాము, ఓకేనా. దోశ వేస్తున్నాడండి. ఏం దోశ అమ్మా బాబు? ప్లేన్ దోశ. ఓకే. మినప దోశ అమ్మా. ఓకే. సైజులు కూడా చాలా పెద్ద పెద్ద సైజులండి. పెద్ద పెద్ద సైజుల్లో గుమగుమలు ఆడిపోతున్నాయి సార్. బాగా కారం నల్ల కారం వేస్తున్నాడు అనమాట చక్కగా. కారం తెస్తే ఇదిగోండి అమ్మవారి చక్కగా టెంపుల్ ప్రక్కనే ఉంటుందన్నమాట. వెసులుబాటు కొరటిపాడు సెంటర్ అండి. కొరటిపాడు అలాగే గాంధీ బొమ్మ సెంటర్ అంటారనమాట. ఈ దేవాలయం ఎదురుగానే ఉంటుంది. కొరటిపాడు మెయిన్ రూట్ అనమాట అండి, గుంటూరు అనమాట అండి. కస్టమర్స్ వస్తున్నారు చక్కగా. దోశ గుమగుమలాడే దోశలు బాగా రెడీ అయిపోతున్నాయి. చూసారా పెద్ద పెద్ద సైజు. ఒక్కసారి అలా ఉంచుతాను. అది చూపించు. దోశ. ఓకే ఓకే. మనం పదార్థాల దగ్గర చూద్దామండి. ఇవ్వండి పూరి ఇలాగ దోశ పెడుతున్నారు. అలాగే గారె, మైసూర్ బజ్జీ. ఏమేం పదార్థాలు ఉన్నాయండి మీ దగ్గర? ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఇడ్లీ, పూరి, దోశ, గారె, ఇడ్లీ, ఉప్మా రవ్వ ఇడ్లీ, మసాలా దోశ, ఆనియన్ దోశ, చిట్టి ఇడ్లీ, చపాతీ, పరోటా, పూరి. చిట్టి ఇడ్లీ మీ దగ్గర బాగా ఫేమస్. ఓకే ఓకే. దోశ కూడా చూసారా మనం వాల్ పోస్టర్లు ఎలా ఉన్నదో అలా ఉన్నదండి. పెద్ద సైజ్ అనమాట. చక్కగా నీట్గా కాగితం
అలాగే ఇస్త్రాకు మెయింటైన్ చేస్తున్నారు. ఇది అరిటాకు మెయింటైన్ చేస్తున్నారండి. సాంబార్ ప్యాకెట్ కూడా ఇస్తారు అవైలబుల్. ఇదిగోండి ఇదిగోండి కొబ్బరి చట్నీ చక్కగా. ఇదేంటండి, ఇదేం చట్నీ? పుదీనా చట్నీ. పుదీనా చట్నీ. ఇది అల్లం చట్నీ. కొబ్బరి చట్నీ. సాంబారు పూరి కూర. ఇది ఇదిగోండి అరిటాకు పెట్టేసి ఇలా పెడుతున్నారనమాట చక్కగా. 20 తీసుకోండి. ఇలా వెసులుబాటు ఉంటుందండి. కస్టమర్స్ వస్తున్నారు. ఎలా ఉంది నాన్న ఇక్కడ టిఫిన్? బాగుందమ్మా. డైలీ వస్తావు నాన్న? డైలీ వస్తావు. రేట్స్ అవి తక్కువేనా? రేటు మామూలు పరిశుభ్రంగా ఉంటుంది. క్వాలిటీ కూడా బాగుంటుందా? సూపర్. ఓకే. చట్నీ కానీ దోశ ఏంటి? సరే, ఎంజాయ్ చేయి నాన్న. నమస్తేనమ్మా. ఓనర్ గారు అనమాట మెయింటైన్ చేస్తున్నాడు. చిన్న బాబేనమాట అండి. ఏమేమి పదార్థాలు ఉంటాయి నాన్న మీ దగ్గర? దోశ, పూరి, వడ, మైసూరు బజ్జీ, పునుగు అన్నీ ఉంటాయి. సాంబార్, ఇడ్లీ, కారం, ఇడ్లీ అన్నీ ఉంటాయి మేడం. ఉదయం ఎన్నింటికి స్టార్ట్ అవుతారు? 6 స్టార్ట్ అవుతుంది మేడం. 6 స్టార్ట్ 11 దాకా ఉంటుంది మేడం. నైట్ కంటిన్యూ ఆఫ్టర్నూన్ చపాతీ, కుక్కలు, పరోటా. ఓకే. మొత్తం వెజిటేరియన్ మేడం. మన దగ్గర మొత్తం వెజిటేరియన్, నాన్ వెజ్ లేదు, ఓన్లీ వెజ్ అనమాట. ఓకే. మరి ఇంట్లో ఏం వాడతాం? అన్ని క్వాలిటీగా వాడతాం మేడం. ఈ రోజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాం మేడం. ఓకే. ఆయిల్స్ ఆయిల్ కూడా అన్ని ఫ్రెష్ మేడం. ఓకే. సూపర్ అనమాట. ఇక సండే కూడా ఉంటుందా? సండే కూడా మేడం. వీకెండ్స్ కూడా వీకెండ్స్ బాగుంటుంది. వీకెండ్స్ ఎక్కువ క్యాటరింగ్ కూడా మేడం. క్యాటరింగ్ వసతి కూడా ఉంది. చాలా వెసులుబాటు. టిఫిన్ కాకుండా మీల్స్ కూడా చేస్తామమ్మా. టిఫిన్ కాకుండా మీల్స్ కూడా ఏమైనా క్యాటరింగ్ చేస్తాం? అదే. ఓకే. మనం ఆర్డర్ ఇస్తేనండి మీల్స్, టిఫిన్ అన్నీ కూడా చేస్తారండి క్యాటరింగ్. అవునవును. అన్ని వెసులుబాటు, సౌకర్యం, వసతి ఉన్నాయండి. మరి ఆలస్యం అందరూ తప్పకుండా విజిట్ చేయండి. చిన్న బాబే మెయింటైన్ చేసుకుంటున్నాడు అనమాట. చాలా ఫిదా అవుతారండి. ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఫిదా అవుతారు. ఇక్కడికి రావాల్సిందే. కస్టమర్స్ ఎక్కువగా ఉంటుంది, ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి అనమాట ఇక్కడికి. చక్కగా కూర్చొని తినే అవకాశం కూడా ఉందండి. కూర్చొని అవకాశం కూడా ఉందండి. తినడానికి బాండ్లు పార్కింగ్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఉన్నది. ప్రతి వాళ్ళు తప్పకుండా ఉంది. మనం ఎప్పుడైనా సరే రీజనబుల్ రేట్స్, పరిశుభ్రత, అలాగేనేమో క్వాలిటీ వెతుక్కుంటాం కదండి. ఎక్కడ ఉంటే అక్కడ పరిగెత్తుతాం కదా, అందుకోసమని తప్పకుండా ఓకే. ఇంకా ఏమన్నా ప్రత్యేకత? ఇంకా ఏమన్నా ఉంది? ఇడ్లీ, దోశ, బటర్ దోశ మేడం. మా దగ్గర సాయంత్రం పూట ఉంటాయా? ఈవినింగ్ పూట. ఓకే. చిట్టి ఇడ్లీ, బటర్ దోశ ప్రాముఖ్యం అనమాట. ఇక్కడ ప్రముఖం అనమాట, బాగా ఫేమస్ అనమాట. అదే చెప్పాం కదండి, గుంటూరు టౌన్లో 3 చోట్ల ఉన్నాయని. ఇది రెండో ప్లేస్ అనమాట. 3వ టౌన్లో పట్టాభిపురంలో ఉన్నదనమాట. బటర్ తోటి, వెన్నతోటి, నెయ్యితోటి అలా గుమ్మరించడమేనమాట అండి. ఇంకా అంత ఫిదా అనుకోవద్దు అనమాట. చపాతీ పరోటా ఉంటుందమ్మా సాయంత్రం? చపాతీ, పరోటా స్పెషల్ అది సాయంత్రం. ఈ పదార్థాలతో పాటు అది కూడా ఈ పదార్థాలన్నీ చూపిస్తాం. ఇదిగోండి పూరి వేస్తున్నారు ఇక్కడ. పెద్ద సైజులో పూరీలు చక్కగా గుమగుమలాడుతున్నాయండి బాగా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేస్తున్నారండి. చట్నీకా? అల్లం చట్నీకి ఏమేమి వేసారండి? అల్లం, ధనియాలు, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, చింతపండు, ఎండుమిరపకాయలు, అంతే. బెల్లం, చింతపండు. ఓకే. చక్కగా ఎండుమిరపకాయలు, అల్లము, చిన్నుల్లిపాయ, చింతపండు అన్నీ కూడా, ధనియాలు, జీలకర్ర మొత్తం వేశారు. అల్లపు చట్నీకి ప్రిపేర్ చేస్తున్నారు అన్నమాట. బాబు దోశలతో బిజీగా ఉన్నాడు చక్కగా.
ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేస్తున్నాడు అనమాట కస్టమర్లకి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు. చూసారా కస్టమర్లు ఎంత క్రౌడ్గా ఉన్నారు, వస్తున్నారండి టిఫిన్కి, తింటున్నారనమాట. మసాలా ప్లేన్ కదా, మసాలా ప్లేన్ వేసుకో, తర్వాత రెండు ఆనియన్ వేసుకో. బాగా పెద్ద పెద్ద సైజుల్లో వేస్తున్నారు. దోశలు కానీ పూరీలు కానీ చాలా పెద్ద సైజు అండి బాగా. అలాగే బోండా మైసూర్ బజ్జీ కానీ గారి కూడా పెద్ద పెద్ద సైజులో ఉన్నాయి. ఇడ్లీ పెట్టారండి, ఇడ్లీ పెట్టారనమాట. ఇక ఇడ్లీ కూడా అవుతుంది. ఏం దోశ అమ్మా ఇది? మసాలా దోశ. ఓకే ఓకే. చూసారా సూపర్గా చేస్తున్నాడు బాబు. ప్లెయిన్లో కారపొడి అండి. అదే ఫాస్ట్గా ఉంది. చూసారా మసాలా దోశ కమ్మగా ఉంది. చూస్తున్నారా చక్కగా రెడీ అయిపోయింది. ప్లేట్లో జాగ్రత్త పెట్ట. ఇక్కడేమో పూరీ చేస్తున్నారు. పూరీనండి, మసాలా ఇది. ఎప్పటికప్పుడు కస్టమర్లకి పూరీ అందిస్తున్నారు. మొత్తం 3 ఆనియన్ రావాలా. సాంబారు, పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే సాంబార్ అండి. ప్రతి పదార్థానికి అంతేనమ్మా. 3 ఆనియన్ రావాలన్నా. ఏమ్మా ప్రతి టిఫిన్కి అలా 3 రకాల చట్నీ, సాంబార్ 4. ఓకే ఓకే. సైజు కూడా పెద్ద సైజులండి. పూరీలు రెడీ అయ్యి. నాన్న టిఫిన్ అయితే బాగుందండి. టిఫిన్ అయితే బాగుంది. ఏం తింటున్నావమ్మా? పూరీనా? నేను ఇడ్లీ తిన్నాను, ఆల్మోస్ట్ అన్ని టేస్ట్ చేశాను. ఒకటి సింగిల్ కాడికి సాంబార్, ఇడ్లీ, గారి కూడా చాలా బాగుంది. పూరి కూడా చూసి అక్కడ వేస్తుంటే పూరి కూడా టేస్ట్ చూద్దాం చూస్తే పూరి కూడా చాలా బాగుంది. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా అమృతంగా చాలా బాగున్నాయి. రేట్స్ కూడా రేటింగ్ కూడా మనం ఏంటంటే కొన్ని చోట్ల ఏంటంటే పూరి వేసి ఉంచుతారు, కానీ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేస్తున్నారు. అవును, చాలా బాగుంది. అవును, దోశ కూడా ఎప్పటికప్పుడు వేస్తున్నారు. కస్టమర్ ని చూసి వేస్తున్నారు. అవునవును, టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ బాగుందా? అమృతంగా ఉన్నది. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, పరిశుభ్రతగా ఉంది. చాలా కూడా పల్లీల చట్నీ కొన్ని చోట్ల అయితే టేస్ట్ అనిపించదు. పల్లీల చట్నీ ఏంటంటే ఇప్పుడు వేపుకొని అవును అవును, ఎండు మిరపకాయలు అన్ని చక్కగా, అల్లపు చట్నీ కూడా సూపర్. కరివేపాకు కారం పొడి కూడా చాలా బాగుంది. కరివేపాకు కారపొడి కూడా వేస్తున్నారు. ఇడ్లీలో. ఓకే నాన్న, సరే నాన్న, థ్యాంక్స్ అమ్మా. ఎంజాయ్ చేయి నాన్న. ఓకే. ఎలా ఉందండి టిఫిన్ ఇక్కడ? నేను గాలి తీసుకున్నానండి. బాగుందా? రుచిగా చట్నీలు కానీ గార బాగున్నదా? సాంబారు బాగున్నదా? ఓకే, ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ అండి. బాబు ఇడ్లీ పెడుతున్నాడండి, ఇడ్లీ వేస్తున్నాడు. సైజు కూడా పెద్ద పెద్ద సైజు. ఆనియన్ దోశ, ఆనియన్ దోశ అన్నీ అంతేనా? అంతేనా?
ఎలా ఉందండి టిఫిన్ టేస్ట్ చేసి చెప్పండి. ఒక గారె, ఒక మైసూర్ బజ్జీనండి. అవును. చట్నీలు వచ్చేసి 3 అల్లపు చట్నీ, పుదీనా చట్నీ, కొబ్బరి చట్నీ, అలాగే సాంబారు. మైసూర్ బోండా, ఆ, పల్లీల చట్నీ. బాగుందా? అల్లం చట్నీ. గారె తీసుకోండి. నెంబర్ 1 అండి. పుదీనా చట్నీ. ఎలా ఉన్నాయి? మెత్తగా దూదుల్లా చక్కగా ఉన్నాయి అన్న. గారెతో బ్రహ్మాండంగా మెత్తగా ఉన్నాయి. మెత్తగా బాగున్నాయా? ఓకే, ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది నాన్న బాబు? టేస్ట్ బాగుందా? సూపర్గా ఉంది. దోశ తింటున్నావా? ఓకే. చట్నీలు అవి బాగున్నాయి అమ్మా? బాగుంది. టేస్ట్ సరే నాన్న, ఎంజాయ్ చేసుకోండి. గారె మైసూర్ బజ్జీ వేయించుకున్నాను. గారె టేస్ట్ చేద్దాం. కొంచెం తీసి పక్కన పెట్టేద్దాం. మొత్తం కూడా ఉడికింది. పెద్ద గారెండి. పల్లీలు కొబ్బరి కలిపి చేశారన్నమాట. బాగుంది. గట్టిగా చిక్కగా ఉంది. అమృతం సూపర్. సిద్ధం కావాల్సిందే సాంబార్. అమృతం ఒట్టే తాగాల్సి వస్తుంది. మైసూర్ బజ్జీనండి. అల్లపు చట్నీ చూసాం కదా, ఎన్ని దినుసులు వేసారో. ఎండుమిరపకాయలు, అల్లము, చిన్నులపాయ, ధనియాలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, బెల్లము అన్నీ వేసారు. బాగా కమ్మగా రుచిగా బాగుంటుంది. అమృతం. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఈ రుచుల్ని, కమ్మదనాన్ని ఆస్వాదించండి. మా గుంటూరు వచ్చినప్పుడు తప్పకుండా. ఎన్ని పదార్థం సూపరేనండి. అమృతం నోట్లో వేసుకుంటే జారిపోతుంది అనమాట. అంత బాగుంది. ఏ పదార్థమైనా సరే బాగుంటాయండి. ఒక్కొక్క టిఫిన్ సెంటర్కి ఒక్కొక్క ప్రత్యేకత. ఒకరోజు సాయంత్రం కూడా తింటాం వీడియో. చిట్టి ఇడ్లీ ఉదయం ఉండవంట, సాయంకాలం ఉంటాయంట. బాగుంటాయి. చట్నీ కూడా ఆలోచిస్తుంది. అద్భుత. చూడండి, దోశ చూడండి. మోడల్ తోతి దోశ అనమాట. ఘీ వెన్నతోటి తయారు చేసి పెట్టారు. నెయ్యి వెన్నపూసతోటి తయారు చేశారు. టోపీ దోశ ప్రత్యేకత అనమాట అండి. ఇదిగోండి, చాలా చక్కగా బాగుంది. బాగా తయారు చేశారు. సూపర్ అనమాట. వెరైటీ స్పెషల్ అనమాట అండి. చూసారా ఏ స్పెషల్? గీ వెన్నతోటి స్పెషల్గా టోపీ దోశ అనమాట. బాగుంది. వెరైటీగా టేస్ట్ చేయండి. టోపీని తినచండి. టోపీని ఎలా ఉంది? నెంబర్ 1 అండి. ఓకే, సూపర్. బాగుందా? బాగుండేది. వెన్న నెయ్యి కదా, ఎందుకు బాగుంటుంది? ఇక్కడ దాంట్లో తగ్గేదే లేదనమాట. అమృతమే. టేస్ట్ అంత రుచిగా ఉంది. ఇప్పుడే మనం చూడటం ఈ టోపీ దోశ అనేది ఇన్ని టిఫిన్ సెంటర్లో లేదు. ఇప్పుడు చోటు పెట్టే టోపీ దోశ అని. ఈ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత చిట్టి ఇడ్లీలు, మళ్ళీ టోపీ దోశలు భలే బాగున్నాయి ప్రత్యేకంగా. సరే, ఎంజాయ్ చేయండి. దోశలు కానీ, వడ కానీ, గారె కానీ, పూరి కానీ సూపర్ అండి. అమృతం ఉన్నట్టే ఉన్నాయి అనమాట. ప్రతిదీ టేస్ట్ చేసాము. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. ఒకరోజు సాయంకాలం కూడా వీడియో తీస్తా ఉన్నాను. ఒకరోజు సాయంకాలం ఆ చిట్టి ఇడ్లీ కోసం అండి మీకు చూపించడానికని.
మళ్ళీ రేపు వీడియో